రాబోతోంది. సో ఈ సినిమాలో మనందరికీ కనిపించబోతున్నటువంటి మన హీరోయిన్ మిషా నారాయణ ఇస్ హియర్ అండ్ ధన్య బాలకృష్ణ ఇస్ హియర్. వారిద్దరికి వెల్కమ్ చెప్పేస్తూ ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. మీరు కూర్చుంటేనే మాకు ఇక్కడ ప్రపంచం కనిపిస్తుంది. ఓకే ఎస్ మాకే చూడడానికి 2 గంటలు సరిపోవట్లేదు అంటే. Hearty congratulations to the whole team of the 100 and all the very best. July 11th release in theaters. అందరికీ నమస్కారం. ఇక్కడికి చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ ఫంక్షన్ ద 100 రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ ఫ్యామిలీ ఫంక్షన్ లా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరు నాకు అవుట్ సైడర్స్ కదా, అందరూ నా హార్ట్కి దగ్గర ఉండేవారు అనమాట. సో అది నాకు చాలా క్యాజువల్గా అనిపిస్తుంది చెప్పాలంటే. బట్ సినిమా గురించి మాట్లాడాలి కాబట్టి కొంచెం ప్రొఫెషనల్ మాట్లాడతాను. ఫస్ట్ నేను స్టార్ట్ చేయాలనుకున్న మొదటి మాట, ఈ సినిమాకి ఒక ప్యూర్ సోల్ అంజనమ్మ గారి బ్లెస్సింగ్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది అంజనమ్మ గారి బ్లెస్సింగ్స్తో. అమ్మ ఎవ్వరికి దక్కని ఒక వరం నాకు ఇచ్చారు, నా టీజర్ రిలీజ్ చేశారు. ఇంకా థ్యాంక్స్ అనేది చిన్న వర్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నెక్స్ట్ వెంకయ్య నాయుడు గారు, నాకు ఇష్టమైన మనిషి, మాజీ ఉపరాష్ట్రపతి వర్యులు. తను వచ్చి తన మూవీ అంటే మూవీ గురించి మాట్లాడండి అన్నప్పుడు తనకు కొన్ని అబ్జెక్షన్స్ ఉంటాయి సార్కి. నేను కాన్ఫిడెంట్గా అడిగాను, సార్ ఈ మూవీ చూసిన తర్వాత మీరు చెప్పండి అంటే, ఆ వయసులో చాలా ఓపిక్గా మూవీ చూసి మమ్మల్ని ఆశీర్వదించారు మా టీం అందరినీ. ఆయన కూడా మరొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ సజ్జనార్ గారు, నాగబాబు గారు, అందరూ అంటే మూవీ చూసిన ప్రతి ఒక్కరు మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. సో వాళ్ళందరికీ ఇంకా థ్యాంక్స్. అండ్ ఫైనల్ నా అన్న సమానుడు పవన్ కళ్యాణ్ గారు. అంటే నేను ఆయన అడగాలనిపించలేదు. ఫస్ట్ థింగ్ ఎందుకు అనిపించలేదంటే, ఆయనకున్న బిజీలో ఇది నాకు ఎందుకో అడిగితే మొహమాటంగా అనిపించేది, నాకే మొహమాటం అనిపించేది. కానీ ది 100 అనే పాయింట్ ఆయనకంటే గొప్ప ఎవరు చెప్పలేడు. సో ఆయన దగ్గరికి వెళ్తే డెఫినెట్గా ఇది 2 రాష్ట్రాల్లో డెఫినెట్గా రీచ్ అవుతుందో నమ్మకంతో ఒక మంచి మెసేజ్ ఉన్న కంటెంట్ కాబట్టి ఆయన వెళ్ళి అడిగిన వెంటనే డెఫినెట్గా చేస్తా అని చెప్పారు. ఇప్పుడు చూశారు కదా ఎంత ఎమోషనల్ అయ్యారు మా వాళ్ళు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఇప్పుడు జరుగుతున్న ఫంక్షన్ గురించి మాట్లాడతాను. ఇక్కడికి విచ్చేసిన నా అన్న శ్రీధర్ అన్న, పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ అన్న గురించి చెప్తాను. నాకు ఎప్పటి నుంచో ఒక బాండ్ ఉందంటే అది శ్రీధర్ అన్నతోనే. ఏది అడిగినా ఇచ్చే అన్నంటే నాకు శ్రీధర్ అన్న, నాకు వేరే గుర్తు. సో నేను ధైర్యంగా వెళ్ళి అన్న ఇది నాకు కావాలి అని అడుగుతాను. ఆయన ఎప్పుడు నో అని చెప్పలేదు. అండ్ ఆయనకున్న బిజీలో ఆయన గురించి తెలుసు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు చెప్పారు 24 గంటలు ప్రజా శ్రేయస్సు గురించి ఆలోచిస్తారు. 24 hours నైట్ 1కి 2 గంటలకు కూడా కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చి కలుస్తుంటారు. అలాంటి ఆయన్ని నేను పిలవాలనుకోలేదు. ఊరు సరదాగా వెళ్ళినప్పుడు ఏంటి సాగర్ ఎప్పుడు చూపిస్తున్నాను సినిమా అంటే, మీరు చూస్తారా అన్న అడిగాను. మీ సినిమా చూడనా, పెట్టు ఫస్ట్ ఎక్కడ అని చెప్పారు. నేను షాక్ అయ్యాను, నా మూవీ చూడడానికి వస్తున్నారని. అప్పుడు అరేంజ్ చేశాను. అన్న మూవీ చూశారని నా బ్లెస్సింగ్స్ ఇచ్చారు నాకు. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. నాట్ ఓన్లీ మూవీ, ఆయనతో ఉండే నా బాండ్ ఎప్పటికీ స్పెషల్. అంటే ఒక ఇన్సిడెంట్ చెప్తాను.
అది 2014 అంటే పరాజయ ఓటమి చాలా మందికి వస్తుంది. 2014లో తెలుగు అంటే ఫస్ట్ టైం అంటే ఎప్పుడు ఓటమి చెందలేదు ఆ టైంలో. చాలాసార్లు అడుగుతుంటారు ఏంటి మీరు లీడ్స్గా చేస్తున్నారు, క్యారెక్టర్స్గా చేస్తున్నారు, ధన్య బాలకృష్ణ ఏదైనా చేస్తే కొంచెం కొత్తగానే ఉంటుంది కదా అని. 100% 100 సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ ఇప్పటివరకు నేను అస్సలు చేయలేదండి. చాలా స్పెషల్ క్యారెక్టర్ ఇది. నాకు వచ్చిన ఒక పెద్ద బ్లెస్సింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం కొన్ని సినిమాలు జాబ్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తాం, జేబ్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తాం, కానీ కొన్ని సినిమాలు మన సొసైటీ మీద ఉన్న లవ్ కోసం చేయాల్సి వస్తుంది. అండ్ ఈ సినిమా అది ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ టు గివ్ అవుట్ అ వెరీ స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ అని ఈ సినిమా చూసాక మీకు అర్థమవుతుంది. బికాస్ అందరూ ఆయుధం గురించి మాట్లాడుకుంటున్నారు కదా. ఆ 70mm స్క్రీన్ ఇస్ నాట్ జస్ట్ స్క్రీన్, ఇట్ ఈస్ అన్ ఆయుధం. అక్కడ ఉన్న మెసేజ్ అందరి బ్రెయిన్కి కాదు హార్ట్లోకి వెళ్తుంది. దట్ మెసేజ్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ మెసేజ్ దట్ వీఆర్ గోయింగ్ టు గివ్ అండి. సో ఈ స్టోరీ ఐడియా ఇచ్చిన సాగర్ గారికి అండ్ ఆ ఐడియాని ఇంకా బ్యూటిఫుల్గా మోల్డ్ చేసి తెర మీద తీసుకొస్తున్న మన డైరెక్టర్ శశి సార్కి హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అని చెప్తా. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఫిల్మ్. It's very important that we say this story to our audience. Beautiful social message that I am so proud to be a part of. Ee cinema chuste meeke ardham avutundi. Sincere and a lot of love and respect to Sagar sir. Sagar garu gata janmalo he was a police officer anamata. Gata janmalo is really he was a police officer or society ki ఏదో మంచి చేసి వెళ్ళిన మనిషి. ఎందుకంటే మళ్ళీ ఈ జన్మలో ఆయనకి ఆ యూనిఫామ్ వేసుకోవడానికి ఆ అర్హత, ఆ అవకాశం అందరికీ దక్కదు. ఆయనకు వచ్చింది. ఇట్స్ ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ టు వేర్ దట్ యూనిఫామ్ అండ్ మళ్ళీ బికాస్ ఆయన పర్సనాలిటీనే అలా. అంటే ఆయన డిఎన్ఏలోనే పోలీస్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ ఉన్నాయి. హీఈస్ వన్ ఎక్స్ట్రీమ్లీ డెడికేటెడ్. He is extremely decent with everybody. He is such a gentleman and he is so disciplined. So నమస్కారం. నా కెరియర్ స్టార్ట్ చేసింది తెలుగు సినిమాతోనే. సో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ is like my home. Whenever I come back to Hyderabad, I feel like, oh, I'm back home. It's been years now I'm coming back here. I mean, I was looking for work here. I really love working for Telugu industry. Though there's this long time I didn't get to work in Telugu. I was working for other languages. But I just feel extremely happy when I'm back. Like this movie we did back in 2021 and 2. It took so much of time to come in front of the audience. But I'm glad that it's coming now because it's like, for me, it's like, oh, I'm coming back to my home again. So it's again giving me that boost to work more here in this industry. And talking about the story, when I went for the meeting for the first time, directors are narrated with the story. I got very excited because this is not just a regular story, regular police investigation, suspense thread. No. This has a social message. This has something which we all should go and watch. And this will not just gonna imprint something in your mind. No. You will take this movie in your heart. You will feel like, oh, this is what, we were missing. This is what I hope I would have seen earlier. So yeah, it's coming out late, but it's coming out at the right time. And it's been wonderful working with all the people, all the team members, my co-actor Sagar Garu. Thank you so much for supporting me. I was a naive. I would say that was the start of my career. And sometimes I used to get nervous. Oh, how would I do this? How would I do that? But thank you so much for supporting me. Thank you so much, directors. నాతో పాటు ఇక్కడికి వచ్చేసిన మా సహచర గౌరవ మంత్రివర్గ సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు,
అదేవిధంగా వేదికపై ఉన్న మరి దీని వెనుక ముందు నడిపిస్తూ ఉన్న ప్రొడ్యూసర్ సోదరులు రమేష్ గారు, వెంకీ గారు, అదేవిధంగా నేను మొన్న సినిమా చూసినప్పుడే చెప్పిన శశికి ఒక సోషల్ మెసేజ్, పవర్ఫుల్ యాక్టింగ్ ద్వారా మెసేజ్ అందించడానికి ప్రయత్నం చేసిన డైరెక్టర్ శశి గారికి అండ్ 2 వెరీ టాలెంటెడ్ యాక్టర్స్ ఐవ్ సీన్ దెమ్. మేము అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, ఎక్కువ మూవీలు చూడదని అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. మీతో పాటు పేరు విల్లం సార్, మేము కూడా గోపాల్ గారికి, కోదండరామ్ రెడ్డి గారికి, గోపాల్ రెడ్డి గారు, గోపాల్ గారికి, శుభలేఖ సుధాకర్ గారు అంటే అందరూ మేము చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. కొరియోగ్రాఫర్కి, అదేవిధంగా మరి మిసెస్ సాగర్ గారికి, మరి వారి అభిమానులకు, వారి శ్రేయోభిలాషులకి, ఈ మూవీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలామంది వక్తలు మాట్లాడారు, ఇక డైలాగ్ రైటర్స్ కూడా ఉన్నారు. వాట్ వీఆర్ ట్రైంగ్ టు టెల్ దే విల్ ఆల్ అనలైజ్. కానీ ఒకటే మాట చెప్తా, సాగర్ నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం, మా ప్రాంతవాసి. మంచి యాక్టర్గా ఎదగాలని ఒక తపన, కృష్ణ, లక్ష్యం పెట్టుకొని సొంతగా ఎదిగి ఇంత దూరం వచ్చి ఆనాడు మొగిలి రేకులు అనే టెలివిజన్లో ఒక ప్రధానమైన పాత్ర. ఆయన్నే చిరంజీవి, ఆయన్నే ఎన్టీఆర్, ఆయననే అన్ని టీవీ దాంట్లో. అంత పైకి ఎదిగిన తర్వాత మేమందరం చెప్పేవాళ్ళం, చాలా పెద్దగా ఎదుగుతావు నువ్వు, చాలామందికి మరి మీ యాక్టింగ్ నచ్చింది, ఇంకా ఎదగాలని ఎప్పుడు కాంక్షించే వ్యక్తి. మా వారి శ్రేయోభిలాష చాలామంది ఉన్నారు, మా డాక్టర్ గారు ఉన్నారు ఇక్కడ, మరి ఆ ప్రాంతం నుంచి వచ్చినవారు. మంచి యాక్టర్గా ఎదగాలని ఒక ఫైర్ ఇన్ ద బెల్లి, అది వారికి ఇప్పటికి కూడా ఉంది. మరి మంచి పాత్రలు నేను 2-3 సినిమా తక్కువ చూస్తాం, మా వెంకన్న ఎక్కువ చూస్తాడు వచ్చి. నేను మా సాగర్ అంటే తప్పకుండా చూసే మరి ప్లాన్ చేసుకుంటాం. ఏ పాత్ర చూసినా పవర్ఫుల్ పాత్ర నిర్వహిస్తూ ముందుకు నడుస్తున్న వ్యక్తి. ఇంకా ఎదగాలి, ఇంకా పై ఎత్తుకు ఎదిగి తెలంగాణలో ఒక మంచి యాక్టర్గా ఈరోజు మనం మొత్తం ఈరోజు టాలీవుడ్ అని కాదు, బాలీవుడ్ పోవాలి, ఇంకా ముందుకు హాలీవుడ్ కూడా పోయే. అందరికీ నమస్కారం. ఈరోజు మా డియర్ ఫ్రెండ్, నా కొలిగే కాదు, నా క్లోజ్ ఫ్రెండ్ శ్రీధర్ బాబు గారు ఈ సినిమా ఫంక్షన్ అని చెప్పి మధ్యాహ్నం ఫోన్ చేసినప్పుడు ఆయన చెప్పగానే ఎస్ అని చెప్పిన. తర్వాత చెప్పిండు ఎవరు హీరో, ఏ సినిమా అని తర్వాత అడిగిన. ఎందుకంటే మీ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. ఆయన ఒక 5 times, నేను ఒక 6 terms, 5 times ఎమ్మెల్యేగా, ఎంపీగా, లోక్సభకు 6 సార్లు కష్టపడి ప్రజల ఉండే ఇద్దరు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మా ప్రాంతవాసి అని చెప్పుకుంటూ మొగల్ రేకులు ఫేమ్ అని చెప్పాను, ఓకే అని చెప్పేశాను. ఎందుకంటే ఆయన అడగగానే ఓకే అని చెప్పిన తర్వాత నేను సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయిన తర్వాత బహుశా సెకండ్ వర్షం, థర్డ్ మంత్. ఎందుకంటే ఎక్కువ ఆర్ఎంపీ అంటే రూరల్లో రోడ్స్ మీద త్రిపురార్ లాంటి మెగా ప్రాజెక్ట్ చేయాలి. శ్రీధర్ బాబు గారు మన తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు అంతా తెలుగు, ఇక్కడ హైదరాబాద్ని విశ్వనగరంగా చేయడానికి ఫ్యూచర్ సిటీ నిర్మిస్తూ ఐటీ అండ్ సినిమా పెద్దలకి, రాజకీయ పెద్దలకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సడన్గా పిలిచేసరికి ఏం మాటలు అర్థం కావట్లేదు. మెయిన్గా సార్ రాఘవ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. అందరితో పనిచేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆబ్వియస్లీ ఆర్కే గారు, సాగర్ గారు సెట్లో చాలా సపోర్టివ్గా ఉన్నారు. అండ్ చాలా మంచి మాటలు చెప్పేవారు, ఎలా చేయొచ్చు ఏంటి అనేది చాలా సపోర్ట్ చేశారు. అండ్ గిరిధర్ గారితో చాలా ఫన్గా వెళ్ళిపోయేది, చాలా బాగుండేది. అండ్ శ్యామ్ గారు, డిఓపి గారితో వర్క్ చేయడం ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను నేనైతే. ఎందుకంటే అంటే మా ఏజ్ వాళ్ళు ఇంకా బడ్డింగ్ కాబట్టి చాలా నేర్చుకున్నామండి. కన్య గారు అండ్ ఇద్దరితో పనిచేయడం. సో రాఘవ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ.
సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ స్టేజ్. ఫీలింగ్ వెరీ లక్కీ, వెరీ లక్కీ ఇక్కడ నుంచి మాట్లాడగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు కూడా అప్లై చేయడానికి కానీ అప్పుడు అప్లై చేయలేదు, అయిపోయిన టైం ఇప్పుడు అదే వీడియో అప్లై చేస్తాను. గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకు, పెద్దలకు అందరికీ నమస్కారం అండి. ఎస్ గోపాల్ రెడ్డి గారు, కోదండరామరెడ్డి గారు, పి గోపాల్ గారు, అప్లై చేస్తున్నాను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, మీ వాల్యుబుల్ టైం ది 100 ఫిల్మ్కి ప్రమోట్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. ది 100 మా ఫ్రెండ్ అండి శశిధర్, ఇంకా శశిధర్ ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ చేశారు, ఎన్నో అవార్డులు సంపాదించుకున్నారు. హీఈస్ వెరీ క్రియేటివ్, వెరీ సిన్సియర్, వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. శ్రీయాంజనేయం కృష్ణవంశీ గారి డైరెక్షన్లో మేమిద్దరం పక్కనే తాడీ బ్యాచ్ అనే క్యారెక్టర్స్ చేసామండి. ఒక 40 రోజులు రూమ్మేట్స్గా ఉన్నాం. తర్వాత ఆయన హార్డ్ వర్క్ చేసుకుంటూ చాలా ఫిల్మ్స్ చేశారు. దానిలో నన్ను క్షమించు అనే ఒక షార్ట్ ఫిల్మ్లో నాకు ఒక అవకాశం ఇచ్చారు. తర్వాత దీనిలో చాలా మంచి రోల్ నా కోసమే రాసి ఈ క్యారెక్టర్ క్రియేట్ చేశారు. దానికి సాగర్ గారు, ప్రొడ్యూసర్ గారు రమేష్ గారు, వెంకట్ గారు, రామ్ గారు వీళ్ళందరూ సపోర్ట్తో ది 100లో నా క్యారెక్టర్ చేయటం జరిగింది. దీనికి శ్యామ్